ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శన వివరాల గురించి తెలుసుకుందాం. తిరుమల వెళ్తున్నారా? అయితే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. ఇక ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తానండి. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు శనివారం ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్ అయ్యి నారాయణగిరి షీట్స్ అన్ని కూడా ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్ లో నారాయణగిరి గార్డెన్ నుంచి శిలాతోరణం వరకు క్యూ లైన్ లో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 18 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 18 గంటల నుంచి 20 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాలలో మార్పులు ఉంటాయి. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ రష్ని బట్టి ఉంటుందండి. రష్ ఎక్కువైతే దర్శన సమయం కూడా పెరుగుతుంది. అదే రష్ తక్కువగా ఉంటే ఇంకా త్వరగా అంటే ఇంతకు ముందు తెలియజేసిన దర్శనం కంటే త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మీకు టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అంటే మీరు మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అలాగే ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రోజు శనివారం జూన్ 7వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ జూన్ 6వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఇచ్చారు. ప్రతిరోజు టోకెన్స్ కోట పూర్తయ్యేంత వరకు టోకెన్స్ అయితే ఇస్తారండి. ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అనేది రష్ని బట్టి ఉంటుందండి. ఈ టోకెన్స్ తీసుకోవడానికి నిన్నటి రోజు సాయంత్రం 5 గంటల కంటే ముందు నుంచి క్యూ లైన్లో వెళ్లి వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు. తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాలలో ప్రతిరోజు 5 గంటల నుంచి 7 గంటల లోపు ఎప్పుడైనా టోకెన్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి టోకెన్స్ కోసం మీరు సాయంత్రం 5 గంటల లోపల క్యూ లైన్లోనికి వెళ్ళడం బెస్ట్ అండి. అలాగే శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి సాయంత్రం 5 గంటలకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లలో టోకెన్స్ ఇచ్చారు. నిన్నటి సాయంత్రం 5 గంటలకు టోకెన్స్ తీసుకున్న భక్తులకు ఈ రోజు దర్శనం టోకెన్స్ అయితే ఇచ్చారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో మాత్రమే శ్రీవారి మెట్టు టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు. ఈ టోకెన్స్ తీసుకుంటే శనివారం ఉదయం శ్రీవారి మెట్టు దారిలో నడిచి వెళ్లి టోకెన్స్ 1200 మెట్టు వద్ద స్కాన్ చేయించుకుని నడిచి వెళ్లాల్సి ఉంటుంది. శ్రీవారి మెట్టు నడకదారి టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుందండి. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 3 గంటల నుంచి 6 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున శుక్రవారం రోజున 72,174 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 35,192 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 2,88,00,000 రూపాయల భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. మీకు కూడా ఏదైనా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. మీ కామెంట్లకు సమాధానాలు కూడా నెక్స్ట్ వీడియోలో అంటే మీ కామెంట్లకు రిప్లై ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా షేర్ చేయండి. నిన్నటి వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం. మొదటి కామెంట్, ఓం నమో వెంకటేశాయ. 8th జూలై ఈవినింగ్ శ్రీనివాసంలో టోకెన్ తీసుకుంటే నెక్స్ట్ డే ఎన్ని గంటలకు దర్శనం టైమింగ్ వస్తుంది? ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ టైం స్లాట్ వస్తే 7 or 8 PM దర్శనానికి వెళ్ళొచ్చా మేడం? ఎందుకంటే మా మదర్కి 65 years, మేము మల్టీ స్టెప్స్ ద్వారా నడిచి వెళ్ళి పైన రూమ్ తీసుకొని నేను కింద వచ్చి మదర్ని పైకి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అలా వీలవుతుందా? ప్లీజ్ చెప్పండి. మీరు 8వ తేదీ సాయంత్రం ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోండి. టోకెన్స్ ఏ టైంకి ఉన్నా కూడా మీరు లేట్ అయినా కూడా అలో చేస్తారు. కానీ మీ టోకెన్స్లోని డేట్ రోజు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. రాత్రి 9 గంటల లోపు వెళ్ళండి. అలాగే నెక్స్ట్ డే మీరు ఉదయం నడిచి వెళ్ళొచ్చు, బట్ రూమ్ తీసుకోవడం ఆలస్యం అవ్వచ్చు, గమనించండి. ఇక నెక్స్ట్ కామెంట్, తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని అల్పిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళొచ్చా? ఫ్యామిలీ మొత్తం ఒకే దగ్గర టికెట్ తీసుకొని కొంతమంది నడిచి వెళ్దాం అనుకుంటున్నాం. తిరుపతిలోని రైల్వే స్టేషన్ దగ్గర ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని అల్పిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళొచ్చు. అలాగే వెహికల్లో కూడా తిరుమలకు వెళ్ళేవారు వెళ్ళొచ్చు.
తిరుమలకు నడిచి వెళ్ళేవారు, వెహికల్లో వెళ్ళేవారు అందరూ కలిసి ఎస్ఎస్సి టోకెన్ దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కామెంట్, రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి? తిరుమలలో ఆఫ్లైన్లో సిఆర్ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఆధార్ నెంబర్ మరియు మీ మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూమ్స్ అవైలబిలిటీని బట్టి మొబైల్ నెంబర్కు మెసేజ్ వస్తుంది. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రూమ్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్స్కు సమాధానాలు అయితే తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి దర్శనం ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.